ఇక ఆదిలాబాద్ పట్టణంలోని పలు విత్తనాల షాపులో కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లాలో విత్తనాల కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతూ ఉండడంతో పలు షాపులను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలించారు. విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని, కాబట్టి మండలాల్లో క్యూ కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు పత్తి విత్తనాల పంపిణీ పారదర్శకంగా నిర్వహించని అధికారులపై వేటు పడింది. ఇందులో ఒక ఏఈఓ సస్పెన్షన్ కాగా 2 ఏఓలను కలెక్టర్ బదిలీ చేశారు. వేటుపడ్డ అధికారుల స్థానంలో ఇతర అధికారులను నియమించారు. 4,16,000 ఎకరాలు రైతులు వేయబోతున్నారు. దానికి కావాల్సిన 10,40,000 ప్యాకెట్స్ రైతులకి పత్తి విత్తనాల ప్యాకెట్స్ కావాల్సిన ఉంటుంది. మన జిల్లాలో 55 కంపెనీస్ 128 వెరైటీలు 10,40,000 ప్యాకెట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. దాంట్లో సుమారుగా రైతులు 4 లక్షల పైన ప్యాకెట్స్ అన్ని రకాల ప్యాకెట్స్ ఆల్రెడీ కొన్నారు. ఇంకొక 6,40,000 ప్యాకెట్స్ కూడా కొంటున్నారు. ముఖ్యంగా రైతులకి ఒక వెరైటీ ఒక కంపెనీ పైన కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది, రాసి సీడ్కి సంబంధించిన. సో వాటికి కూడా పోయిన సంవత్సరం యాక్చువల్గా 1,20,000 ప్యాకెట్స్ వస్తే ఈసారి 1,50,000 ప్యాకెట్స్ రాబోతున్నాయి. 1,50,000 ప్యాకెట్స్ ఇప్పటివరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. చిన్న ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళాలి. మంచి వర్షాలు కూడా ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత మంచి వర్షాలు కూడా పడతాయి. కాబట్టి అందరికీ మంచిగా పత్తి పంట ఈసారి బ్రహ్మాండంగా